రెస్పెక్ట్ మై లాట్ ఛానల్కి స్వాగతం. కొత్త వచనంలో లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి. ఆమె తన మొదటి రెమ్యునరేషన్ గుర్తు చేసుకుంటూ తన ప్రారంభ రోజులను ఎలా గడిపిందో అనే విషయాలు ఈ వీడియోలో షేర్ చేసింది. ఈ స్టోరీ మీకు ఇష్టమైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి, మరియు మీ స్నేహితులకు చెప్పండి. వరలక్ష్మి శరత్ కుమార్ సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నటి, సామాజిక కార్యకర్త. ఆమె తన మొదటి రెమ్యునరేషన్ గుర్తు చేసుకుంటూ ఇటీవల ఇంటర్వ్యూలో తన ప్రారంభ రోజులను గుర్తు చేసుకుంది. ఆమె తన మొదటి సినిమా కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకుంది, ఆమె ప్రారంభ రోజుల్లో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంది అనే విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వరలక్ష్మి తన ప్రారంభ రోజుల్లో తన ఒక డ్యాన్స్ కోసం తన కెరీర్ ప్రారంభంలో సినిమాలకు రాకముందు రోడ్డుపై డ్యాన్స్ చేసి 2500కు డ్యాన్స్ చేసిందట. తన మొదటి సినిమా కోసం 5000 మాత్రమే రెమ్యునరేషన్ తీసుకుంది. ఆమె మొదటి సినిమా కోసం ఈ చిన్న మొత్తాన్ని తీసుకున్నప్పటికీ ఆమె తన ప్రతిభ మరియు కష్టపడి పనిచేసే స్వభావంతో సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది. ఆమె తన మొదటి రెమ్యునరేషన్ గుర్తు చేసుకుంటూ అలాగే ఫస్ట్ 2500 ఎలా సంపాదించింది ఒక షోలో చెప్పింది. నేను బయట స్టేజ్ మీద రోడ్డుపైన డ్యాన్స్ చేసా, కేవలం 2500 మాత్రమే తీసుకున్నానని తన పాత రోజుల్ని గుర్తు చేసుకుంది. ఆ రోజుల్లో 2500, 5000 అంటే చాలా పెద్ద మొత్తం అనిపించేది. నేను ఆ మొత్తాన్ని తీసుకొని చాలా సంతోషపడ్డానని అన్నారు. వరలక్ష్మి తన ప్రారంభ రోజుల్లో చాలా సవాళ్లను ఎదుర్కొంది. ఆమె తన తండ్రి ప్రముఖ నటుడు మరియు రాజకీయ నాయకుడు రఘువరన్ గారి పర్సనాలిటీ కింద పెరిగింది. అయితే ఆమె తన సొంత ప్రతిభతో సినిమా ఇండస్ట్రీలోకి స్థానాన్ని వచ్చి సంపాదించుకుంది. ఆమె తన మొదటి సినిమా తర్వాత చాలా హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల మన్నన పొందింది. ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రముఖ నటిగా గుర్తించింది. ఆమె తన నటన, సామాజిక కార్యక్రమాలు మరియు మహిళా సాధికారత కోసం చేస్తున్న కృషిని ప్రసిద్ధి చెందింది. ఆమె తన మొదటి రెమ్యునరేషన్ గుర్తు చేసుకుంటూ యంగ్స్టర్కి ప్రేరణను అందిస్తుంది. ఈ వీడియోలో మేము వరలక్ష్మి శరత్ కుమార్ తన మొదటి రెమ్యునరేషన్ గుర్తు చేసుకుంటూ తన ప్రారంభ రోజులను ఎలా గడిపిందో మీకు వివరించాము. ఆమె సినిమా ఇండస్ట్రీలో తన ప్రతిభ స్థానాన్ని సాధించిన కథ చాలా ప్రేరణాత్మకంగా ఉంది. ఎవరైనా రోడ్ మీద డ్యాన్స్ చేసినా, యాక్టింగ్ చేసినా సిగ్గుపడకండి అని ఆమె సందేశం ఇచ్చింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు డబ్బులు కావాలి. కెరీర్ స్టార్టింగ్లో అలాంటి సవాళ్ళను తప్పకుండా ఎదుర్కోవాలి ప్రతి ఒక్కరు. రెస్పెక్ట్ ఎవ్రీవన్, రెస్పెక్ట్ ఉమెన్, రెస్పెక్ట్ పూర్, రెస్పెక్ట్ రిచ్, ఎవ్రీవన్ రెస్పెక్ట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.